ఎవ్రీవన్. ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఆల్రెడీ కోర్టులో వర్క్ చేస్తున్న వారు ఏ విధంగా అప్లై చేయాలి, వారికి సంబంధించి స్పెషల్గా అప్లికేషన్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఏ డేట్స్లో వాళ్ళు అప్లై చేయాలి వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ నెంబర్ 2/2025 dated 06/05/2025 for direct recruitment to the post of junior assistant. మే 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. ద అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద హైకోర్ట్స్ వెబ్సైట్. హైకోర్ట్ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే 13/05/2025 to 02/06/2025, మే 13th నుంచి జూన్ 2nd వరకు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 2nd June 2025 అప్ టు 11:59 PM. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది జూన్ 2nd నైట్ 11:59 PM వరకు అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి క్యారింగ్ స్కేల్ ఆఫ్ పే 25,000 to 80,000 వరకు శాలరీగా వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్గా అన్ని అలవెన్స్లు కలుపుకొని స్టార్టింగ్ శాలరీ 40,000 వరకు వస్తుంది. దీనికి సంబంధించిన పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో కాంట్రాక్చువల్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఎర్నర్స్గా ఎవరైతే వర్క్ చేస్తుంటారో వారు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ డేట్స్ అనేవి సపరేట్గా అనౌన్స్ చేశారు. 13/06/2025 to 24/06/2025, అంటే జూన్ 13th నుంచి 24th వరకు వీరు అప్లై చేసుకోవచ్చు. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దిస్ అప్లికెంట్స్ 24th June. అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 24th ఇచ్చారు. ఆల్రెడీ కోర్టులో వర్క్ చేస్తున్న వారికి మాత్రమే ఈ డేట్స్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే అవుట్సోర్సింగ్, కాంట్రాక్చువల్, డైలీ వేజ్ ఎర్నర్స్గా వర్క్ చేస్తున్న వారికి వారి ఎక్స్పీరియన్స్ ఆధారంగా 20 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. దీనికోసంగా వీరికి స్పెషల్ రిజర్వేషన్ అనేది కేటాయించబడింది. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే అనంతపురం డిస్టిక్లో 11 వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. ఈ 11 వేకెన్సీస్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. చిత్తూరు డిస్టిక్ 25 వేకెన్సీస్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ 28 వేకెన్సీస్, అదేవిధంగా గుంటూరు 28 వేకెన్సీస్, కృష్ణా డిస్టిక్ 25 వేకెన్సీస్, కర్నూలు 12 వేకెన్సీస్, నెల్లూరు 15 వేకెన్సీస్, ప్రకాశం 18 వేకెన్సీస్, శ్రీకాకుళం 14 వేకెన్సీస్, విశాఖపట్నం 15 వేకెన్సీస్, విజయనగరం 7 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడప 18 వేకెన్సీస్. ఈ విధంగా అయితే జిల్లాల వారీగా వేకెన్సీస్ని అనౌన్స్ చేశారు. ప్రతి జిల్లాలో వేకెన్సీస్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాల వారీగా వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ యూనివర్సిటీ అని ఇచ్చారు, అంటే మీరు ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఈ విధంగా ఏ యూనివర్సిటీ నుండి అయినా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. అంటే మీకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండి ఉండాలి, లేదా డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండి ఉండాలి, లేదా విడిగా సర్టిఫికేట్ కోర్స్, కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ చేసిన వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.
లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మన మాతృభాష తెలుగుతో పాటు మీరు ఏ జిల్లా నుండి అప్లికేషన్ చేస్తున్నారో ఆ జిల్లాలో వాడుకలో ఉన్న భాష కూడా వచ్చి ఉండాలి. అదేవిధంగా సరిహద్దు జిల్లాల్లో ఉండేవారు, అంటే పక్క రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాల్లో ఉన్నవారు మీరు తెలుగుతో పాటు పక్క రాష్ట్రం యొక్క భాష కూడా వచ్చి ఉండాలి. అనంతపురం నుండి అప్లికేషన్ చేస్తున్నవారు తెలుగుతో పాటు కన్నడ భాష వచ్చి ఉండాలి. చిత్తూరు నుండి అప్లికేషన్ చేస్తున్నవారు తెలుగు అండ్ తమిళ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు తెలుగు మరియు ఒరియా భాష వచ్చి ఉండాలి. ఈ విధంగా రిలేటెడ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఈ పోస్ట్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 to 42 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓసీ కేటగిరీ వాళ్ళు 18 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 42 + 5 47 ఇయర్స్ ఉన్నవారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 80 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. అంటే 80 మార్క్స్కి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ని మీరు 90 మినిట్స్ అంటే 1.5 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి జరుగుతుంది. అందులో 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 1 మార్క్. నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ గురించి మెన్షన్ చేయలేదు. మనకి హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో నెగిటివ్ మార్క్స్ గురించి మెన్షన్ చేస్తారు. లాస్ట్ టైం కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో ఉండే 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ పై ఉంటుంది. ఎగ్జామ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటుంది. ఎగ్జామ్ యొక్క సిలబస్ చూసినట్లయితే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ రిలేటెడ్ సిలబస్ని చదవాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబ్లింగ్ ఆర్ సెంటెన్స్, జంబుల్డ్ ఆర్ట్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినానిమ్స్, యాంటానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించి సిలబస్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసి ఇందులో మెరిట్ లిస్ట్ తెచ్చుకున్న వారికి మాత్రమే జాబ్ వస్తుంది. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళు 800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 400 అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్స్ అనేవి May 13th నుంచి June 2nd వరకు అప్లై చేయొచ్చు. ఆల్రెడీ కోర్టులో వర్క్ చేస్తున్న వారు June 13th నుంచి 24 వరకు అప్లికేషన్కి టైం ఇచ్చారు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 18 to 42 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. దీనితో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం ఉంటుంది. 90 మినిట్స్లో 80 మార్క్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటుంది. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీనిపై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దాని రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. ఇది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్ కాదు.